మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అనుదినం ప్రార్థన చేసుకోండి, ప్రభు దగ్గర గడపండి, మీ అవసరతలన్నీ ప్రభుతో చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ అనుదిన జీవితంలో అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తారు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువా చెప్తా ఉన్నారు, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఈరోజు చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలారా దేవుడు చెప్పినట్టు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క మార్గంలో నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు కోరుకున్నది అదే. చాలా మంది ప్రభువా 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 అని పిలుస్తున్నారు. ఒకరోజు దేవుని బిడ్డలారా నేను ఆలోచిస్తా ఉన్నాను, ఒక వ్యక్తి ఒక వైన్ షాప్కి వెళ్ళాడు. వైన్ షాప్కి వెళ్ళి డ్రింక్ తీసుకున్నాడు, మందు తీసుకున్నాడు. అది గ్లాసులో వేసుకుని తాగడానికి ప్రయత్నం చేసే ముందు అంటాడు, ప్రభువా నీవు దీవించిన ఆయన అని అనుకుని ఆ మందును తాగుతూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైన పని అంటే ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని కాదు. చాలా మంది చూడండి, చాలా సందర్భాల్లో ప్రభువా 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 అంటారు. వారి క్రియలను మాత్రం మానుకో. ఈవెన్ కొంతమంది దేవుని బిడ్డలారా పశువులను కాసే వాళ్ళు ఉన్నారు. వాటి నుండి పాలు తీస్తూ ఉంటారు, కొంతమందికి అమ్ముతూ ఉంటారు. దేవుని బిడ్డలారా మంచి విశ్వాసులు, ప్రార్థన పరులు, వాక్యం తెలిసిన వాళ్ళు. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఆ పాల్లో నీళ్లు కలిపి అమ్మే వాళ్ళు ఉన్నారు. మరలా మోకరించి ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు. చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా వ్యాపారం చేస్తే కొంతమంది చెప్తా ఉంటారు, పంచదారలో రవ కలిపేసే వాళ్ళు ఉన్నారండి అని చెప్తా ఉంటారు. అటువంటి పరిస్థితులు కూడా చేసి మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు అదే అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు యథార్థముగా ఉండండి, నీతిగా ఉండండి, సత్యాన్ని అనుసరించి నడవండి. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. మన జీవితంలో అవునంటే అవును, కాదంటే కాదు అనే నినాదంలో మనం ఉండాలి తప్ప ఏ రీతిగా మోసపూరితమైనటువంటిది మన హృదయాల్లో కానీ, మన కన్నుల్లో కానీ, మన దేహంలో కానీ, మన అంతరాత్మలో కానీ ఎక్కడా కనబడకూడదు. దేవుని బిడ్డలారా మనం నీతిగా జీవించాలి. బైబిల్లో మనం చూడగలం, చాలా మంది ప్రవక్తలు దేవుడు చెప్పినట్లు చేశారు, చాలా మంది సేవకులు దేవుడు చెప్పినట్లుగా చేశారు. బైబిల్లో చాలా మంది దేవుని బిడ్డలారా దేవుడు ఏది చెప్తే అది చేశారు కనుక వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలిగాడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, ప్రభువా ప్రభు అని పిలుస్తున్నావు, మంచిదే. ప్రభువా ప్రభు అని పిలిచే ముందు మనలో ఏదైనా మోసపూరితమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉందేమో అని మనలను మనం పరీక్షించుకోవాలి. ఎంతమంది అండి ప్రతిరోజు అబద్ధములు మాట్లాడుతూ ప్రభువా ప్రభు అని పిలుస్తారండి. ప్రతిరోజు సరస్వత్తులు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, లోక సంబంధమైనటువంటి సీరియల్ సినిమాలు చూస్తూ మరల దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు కదా, లోక సంబంధమైనది ఏది కూడా నీలో ఉండకూడదు. నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు ప్రభువా ప్రభు అని పిలిస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు. దేవుని వాక్యంలో చదువుకునేసరికి దేవుని వాక్యం ఉంటుంది కదా, ఒక వ్యక్తి దేవుని మాట ప్రకారంగా పునాది వేసాడంట. గాలి వచ్చింది, వరద వచ్చింది, వర్షం కురిసింది, దేవుని మాట ప్రకారంగా పునాది వేశాడు కాబట్టి ఆ ఇంటిని ఆ గాలి, వర్షం, వరద ఏమి చేయలేకపోయింది. దేవుని మాట ప్రకారంగా కాకుండా ఒక వ్యక్తి ఇసుక మీద ఇంటిని కట్టాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు పునాది లేకపోవడం వలన
కూలిపోయినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మాట ప్రకారంగా నువ్వు చేయగలిగితే అద్భుతాన్ని నువ్వు కనులారా చూస్తావు. దేవుని మాటను పక్కన పెట్టి నీ వ్యక్తిగత అవసరతల కొరకై నీ నిర్ణయం ప్రకారంగా నువ్వు చేస్తే నీ జీవితంలో నీవు ఎప్పుడూ అద్భుతాన్ని పొందుకోలేవు. ఈ రోజు నువ్వు అద్భుతం పొందుకునేలాగన నీ జీవితంలో దేవుడు కార్యం చేయలాగునే నేను ప్రార్థన చేస్తాను. కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను. దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించుకుంటాను. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు. చాలా మంది నాయన ఈ రోజు మోసపూరితమైనటువంటి పనులు మానకుండా ప్రభువా ప్రభువా అని పిలిచేవారు చాలా మంది ఉన్నారు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ రక్షణ మారు మనసును అనుగ్రహించండి. ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు జీవితంలో కలిగి ఉండకుండా ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పొంది నీ సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయండి. నీ మాట ప్రకారంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, అభిషేకించి నడిపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.